గుడివాడ నియోజకవర్గ పౌరులందరికీ నమస్కారం. వర్షాకాలం స్టార్ట్ అయింది. రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలందరికీ కొన్ని విన్నపాలు చేయదలుచుకుని ఈ మీటింగ్ పెట్టాను. మనమంతా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ కాలంలో డెంగ్యూ మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, అది డెంగ్యూ అనేది చాలాసార్లు చాలా సింపుల్గా వచ్చి పోతుంది, కానీ జ్వరం వచ్చి, కానీ ఇందులో కొంతమంది సడన్గా అవయవాలన్నీ అన్నిటికీ ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది కొన్నిసార్లు. సో అందరూ దయచేసి దీన్ని తక్కువగా అంచనా వేయకుండా, ఒకవేళ డెంగ్యూ వ్యాధి సూచనలు కనపడితే మీరు తప్పకుండా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ని ఇలాంటి వాటిని మీరు వెంటనే రీచ్ అవ్వండి. లేదా ఏదో ఒక హాస్పిటల్కి తప్పకుండా వెళ్ళి మనకి చర్యలన్నీ తీసుకొని మీరు తప్పకుండా, అలాగే మొత్తం అందరికీ బాగా హెవీగా వ్యాపించకుండా ఉండటానికి వివిధ రకాల చర్యలు చేపట్టాం. శాఖాధికారులందరితోనూ సమావేశాలు నిర్వహించి, ఈ దోమలు అనేవి నిల్వ నీటిలో ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కడా నీరు అనేది లేకుండా ట్రై చేస్తానికి పూర్తిగా మా ప్రయత్నాలు పూర్తిగా చేస్తూ ఉన్నాం. సిల్ట్ రిమూవల్ జరుగుతూ ఉంది. సిల్ట్ రిమూవల్ జరిగిపోతే ఈనాళ్ళ నుంచి 5 ఏళ్ల నుంచి సిల్ట్ రిమూవల్ చేయక మన డ్రైన్స్ అన్నీ పూడుకుపోయి ఉన్నాయి. డ్రైన్స్ పూడుకుపోయి ఉండేసరికి డ్రైన్ వాటర్ ఎటలాలో తెలియక అది రోడ్డు మీదే ఉంటుంది. అసలు డ్రైన్లు కూడా పొంగి పొరలి బయటకు వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు డీసిల్టింగ్ మొదలెట్టాం. డీసిల్టింగ్ మొదలెట్టిన కాడి నుంచి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడైనా నీళ్ళు కనపడిన చోట కూడా నాకు సాధ్యమైనంత వరకు నీరు ఎక్కడ నిలువ ఉండకుండాను నుంచోకుండాను మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇంకా డీసిల్టింగ్ పూర్తి కాలేదు కాబట్టి కొన్ని చోట్ల ఇంకా అలాగే నిలుతూ ఉంది, కొంచెం మిగిలిపోతూ ఉంది. సో డీసిల్టింగ్ మాత్రం పూర్తిగా జరిగేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా మీ దగ్గరలో నిల్వ నీరు లేకుండా చేయాల్సిన బాధ్యత, కానీ మీరు ఏమైనా ఉండేటట్లయితే మీరు చేయగలిగింది ఏదైనా ఉంటే చేసేయండి. లేదు అనుకుంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి మీరు ఫిర్యాదు చేయండి. తప్పకుండా వెంటనే యాక్షన్ జరిగేట్టుగా కూడా మేము ప్రయత్నాలు మొదలెడుతూ ఉన్నాం. ఇది మీకు అందరికీ తెలిసిందే, దోమల ద్వారా వ్యాపిస్తుంది డెంగ్యూ అనే వ్యాధి. ఈ వ్యాధి నివారణకి ప్రత్యేకంగా మనం చేయగలిగింది ఏమీ లేదు. మనకల్లా నీళ్ళు అనేవి ఎక్కడ పడితే అక్కడ నిల్చుకోకుండా చేస్తే ఈ దోమలు వ్యాపించకుండా ఉంటాయి. దోమలు ఎప్పుడైతే వ్యాపించకుండా ఉంటాయో అప్పుడే మనకి డెంగ్యూ తగ్గుముఖం పడుతుంది. ప్రజలందరం కూడా మనందరం కలిసి దీని మీద ఏకలక్ష్యంతో పనిచేయాలి. ఏదో గవర్నమెంట్ అధికారులు వస్తారు, వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ పని అనేది కరెక్టే, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ సమస్య అనేది మనకు వచ్చింది. సో అధికారులు చేసినా చేయకపోయినా కానీ సమస్యలో పడేది మనమే. సో అందుకని మనం కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుందాం. ఈ ప్రజల్లో కొంచెం మీరందరితోనూ చైతన్యవంతులు చేస్తానికి కూడా ట్రై చేయండి. ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త పాడేసే అలవాటు గుడివాడలో మనం తగ్గించుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మంత్ మొత్తం క్లీనింగ్ డ్రైవ్ చేపట్టాం. అంటే ప్రతిరోజు మధ్యాహ్నం 9 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకి 5 ట్రాక్టర్లతోటి మొత్తం ఉన్న చెత్త చెదారం అంతా రిమూవల్ అంతా మొదలెట్టాం. దీని మీద ప్రతి ఒక్కరూ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న పౌరులందరూ యాక్టివ్ పార్ట్ తీసుకుని మీరు కూడా దీనిలో భాగస్వాములై అట్లీస్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ తీయలేదు, ఇంకెక్కడ తీయాల్సి ఉంది, వీటన్నిటిని కూడా మీరు పరిశీలించుకుని వారితో కలిసి వర్క్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనం ఈ శుభ్రంగా ఉంచుకోవాల్సింది మన పని. ఇది మన కోసం గుడివాడ నియోజకవర్గం శుభ్రంగా ఉండాలి అనే నా ఆశ. ప్రత్యేకంగా గుడివాడ టౌను అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా కానీ చెత్త పడేస్తాం అలవాటు అయిపోయింది అందరికీ. ఈ అలవాటును మానుకుని ప్రతి ఇంటికి ప్రతిరోజు చెత్త తీసుకెళ్తానికి బండి వస్తుంది. ఆ బండిని వాడుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త బయట వేయొద్దు. మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలని మనం అనుకోవాలి ఎప్పుడైనా కానీ.
ఇల్లు ఒకటే శుభ్రంగా ఉంటే సరిపోదు. మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రాన మనకి పరిసరాల్లో ఉండే, ఎందుకంటే దోమలన్నీ పరిసరాల నుంచే వస్తాయి. ఏదైనా కానీ వ్యాధులన్నీ పరిసరాల నుంచే వ్యాపిస్తాయి. మన ఇల్లు ఒకటి శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రం సరిపోదు. ఎక్కడో దూరంగా వేస్తున్నాం కదా, అక్కడ మనకేమి రాదు అనేది నిజం కాదు. అక్కడి నుంచి మనకేమి హాని జరగదు అనేది నిజం కాదు. ఆ మూల మీద ఎక్కడైతే వేస్తామో అక్కడి నుంచి దోమలు ప్రయాణించి మన దగ్గరికి కూడా వస్తే మీరు అది గుర్తుపెట్టుకుని దయచేసి వెంటనే ఈ ఈ చర్యలు మీరందరూ సహకరించాలి. ఎందుకంటే గుడివాడలో అభివృద్ధి జరగాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఎందుకంటే కొన్ని కంపెనీస్తో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెడతానికి రెడీగా ఉన్నారు. కానీ ఎవరిని ఇక్కడ తీసుకొచ్చే ధైర్యం చేయలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఇంత మురిగ్గా ఉన్న ప్లేస్లోకి వచ్చి ఎవరు పెట్టుబడి పెడదాం అనుకోరు. సో మనందరం కూడా సహకరిద్దాం. అందరం కూడా ప్రభుత్వ అధికారులతో సహకరిద్దాం. ఈ నెల రోజులు క్లీన్లీనెస్ మంత్, నెలాఖరికల్లా గుడివాడ మొత్తం చెత్త చెదారం లేకుండా చేసే పూచి మున్సిపాలిటీ తీసుకుంది. వారు గ్యారంటీకి పనిచేస్తున్నారు రోజు. వాళ్ళతో పాటు మనం కూడా కూర్చుని పనిచేసి మన పని అవసరాలు అట్లీస్ట్ మనకు చూపించుకుని ఇక్కడ ఉందని చెప్పేసుకుని ఎక్కడ చెత్త ఉంటే అక్కడ జనాలు తీసుకెళ్ళి అది శుభ్రం చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఒక్కసారి చెత్త అంతా తీసేసినంత మాత్రాన మనకి వెంటనే గుడివాడ బాగోదు. కనీసం నేను ఒక 2-3 నెలలన్నా పడుతుంది అనుకుంటున్నాను. ఇదే ప్రాసెస్ మళ్ళీ అక్కడ ఎవరో చెత్త వేయకుండా ఉండేటట్లయితే అది ఒక అలవాటు కింద మనం మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ దానికి అలవాటు కింద చేసుకుని ఎవరన్నా చెత్త వేసే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా, వేయొద్దు ఇక్కడ చెత్త అని మీరు మెత్తగానే చెప్పండి. ప్రజలు కొట్టుకోమని చెప్పట్లేదు, ఫైటింగ్ చేయమని చెప్పట్లేదు. చెత్త వేసేట వాళ్ళందరికీ కూడా మనవి చేయండి, మీరు ఇక్కడ వద్దు. లేదు నేనైతే ఏం చేస్తానో తెలుసా, వాళ్ళ చేతిలో ఉన్న చెత్త తీసుకెళ్ళి నేనే ఎక్కడో సైడ్ వేసి వస్తానని చెప్పి ఇమ్మంటే వాళ్ళకి కుదరదండి. అక్కడే వేసే పరిస్థితి ఉంది. అంత చక్కగా మనం చేసుకుంటేనే అందరం కలిపి గుడివాడని బాగు చేసుకునే దీంట్లో నాతో పాటు ప్రయాణం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెంగ్యూని మనం అరికడదాం. అలాగే మనకి ఇతర అంటురోగాలు రాకుండా చేసుకుందాం. శుభ్రమైన గుడివాడ నీట్గా ఉండేటట్టుగా తయారు చేసుకుందాం. ఐ లవ్ గుడివాడ. మీరందరూ గుడివాడని అభిమానిస్తే నాతో పాటు ప్రయాణం చేయండి. ఈ ప్రయాణంలో భాగస్వాములు కండి. వి లవ్ గుడివాడ అని మన గుడివాడ పేరు ప్రఖ్యాతులు మళ్ళీ అద్భుతంగా కనిపెట్టేట్ చేసుకుందాం. రండి, నాతో పాటు నడవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.